అక్క, నాకు హోంవర్క్ ఉంది, ఇక్కడే రాసుకోవచ్చా? ఏ నీకు బుద్ధుందా? వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు. వెళ్దాం పదండి. ఈసారైనా అన్నీ సక్రమంగా జరగాలి. పదండి, చాలే గాని. అదేంటి, నన్ను డ్రెస్లో చూసి షాక్ అయిపోతావు అనుకున్నాను. కృష్ణుల్లా స్మైల్ ఇస్తున్నావు. నువ్వు పోలీస్ ఆఫీసర్గా ఎంత బాగున్నావో తెలుసా శివ? ఈ విషయం నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు చెప్పాలనుకున్నాను. ఈ గదిలోకి నువ్వు ఒక్కదానివే రావడం వల్ల ఇప్పుడు చెప్తున్నాను. బావా, నువ్వు నా వైపు చూస్తేనే నా మనసు కరిగిపోతుంది. అలాంటిది ఇలా పొగిడితే సిగ్గు ఆపుకోలేను. పాలు తీసుకో బావా. హోంవర్క్ కూడా చేసుకొనివ్వకుండా పడుకోబెట్టారు. లోపల ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో. ఏయ్, నీకెందుకే? నువ్వు చిన్న పిల్లవి, పడుకో. అక్క, ఏంటి? పోయినసారి ఇలాగే ఏర్పాట్లు చేశాం. వదిని బెట్టి చేసింది. ఆ రోజు ఏర్పాట్లన్నీ వృధా అయ్యాయి. ఈరోజు కూడా అలాగే జరుగుతుందంటావా? ఈసారి శాంతి ముహూర్తం పెట్టాలని శివే కదా కంగారు పెట్టింది. అంతా సుఖాంతమవుతుందిలే. ఏదైనా రొమాంటిక్ సాంగ్ ఊహించుకుంటే ఎలా ఉంటుంది? ఏయ్, నువ్వింకా పడుకోలేదా? మీరు మాట్లాడకుండా ఉంటే నిద్ర పడుతుంది. పడుకోండి. శివ, నీతో 5 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి బావా, తెల్లారేంతవరకు కబుర్లు చెప్తావో ఇంకేదైనా చెప్తావో నీ ఇష్టం. నేనే అభ్యంతరం చెప్పను. అన్నట్టు నీకు ఇంకో విషయం తెలుసా? నీ మీద పోలీస్ కేసు కూడా పెట్టను. అమ్మయ్యా. సాయంత్రం ఎడమొహం పెడమొహం వేసుకునుండి ఇప్పుడెంత ముద్దుగా నవ్వుతున్నావో. చెప్పు బావా, ఏం చేయాలనుకుంటున్నావో? చడి చప్పుడు లేకుండా వ్యవహారం కానిద్దామనుకుంటున్నావా? మీ చెల్లెళ్ళు ఇంట్లో ఉన్నారని కంగారు పడుతున్నావా? వాళ్ళు పెళ్ళిడికొచ్చిన వాళ్లేలే. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు బావా. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మరింకేంటి బావా? నీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఓహో, నేను చీర కట్టుకోకుండా ఇలా వచ్చేసాననా? ఏం లేదు బావా, నిన్ను నా కౌగిట్లో బంధించేసి యూర్ అండర్ అరెస్ట్ అని కట్టి పడేయాలనుకున్నాను. నన్ను క్షమించు శివ. ఏమైంది బావా? నువ్వేం ఆలోచిస్తున్నావో, ఏం ఊహిస్తున్నావో నాకు తెలియదు, కానీ నా మనసులో మాట నీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పు బావా. నేను 7వ తరగతి కూడా పాస్ అవ్వలేదు. పచారీ కొట్టు పెట్టుకుని చెల్లెలని పెంచి పెద్ద చేశాను. అది తగలబడిపోయిన తర్వాత హోటల్ పెట్టుకుని వచ్చిపోయే జనాలకి టిఫిన్ పెట్టి 10 రూపాయలు సంపాదించేవాణ్ణి. నా స్థాయి ఇది. నువ్వు బాగా చదువుకున్నావు, పోలీస్ ఆఫీసర్ అయ్యావు. నువ్వు జీవితంలో ఇంకా ఎదగాలి. నేను నీకు స్పృహ లేనప్పుడు తాళి కట్టానని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. ఆ రోజు నీ భవిష్యత్తుని కాపాడాలని అనుకోవచ్చు, కానీ నాలాంటి వాణ్ణి నిన్ను భార్యగా చేసుకుని నీ భవిష్యత్తుకి అర్థం లేకుండా చేశాననిపిస్తోంది. ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? మన ఇద్దరం ఇలా పక్కపక్క నిల్చునుంటే తేడా గమనించావా?
ఒక దొంగని పట్టుకున్న పోలీస్ ఆఫీసర్లా నువ్వున్నావు. అనుమతి లేకుండా నిన్ను నా అర్ధాంగిని చేసుకున్న దొంగలాగా నేనున్నాను. గమనించావా? అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం బావా? మనిద్దరం ఒకటై నీ ఎదుగుదలని ఇక్కడితో ఆపేయడం నాకు ఇష్టం లేదు. నాలాంటి వాడితో నువ్వు ఆగిపోకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. అలా అని నువ్వు తెగదెంపులు చేసుకోవాలని నేను చెప్పడం లేదు శివ, కానీ నిన్ను ఇంకా పై స్థాయిలో చూడాలని అనుకుంటున్నాను. నాలాంటి వాడు నీ వెనక ఒక పనోడ్లా ఉండాలి గాని ఇలాంటి వాడి పక్కన భార్యలా నువ్వెప్పుడూ ఉండకూడదు. బావా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. రచ్చబండ దగ్గర అవమానించారనే కదా? చచా, అలా అని కాదు. నేను బాగా ఆలోచించాను, అందుకే ఇలా చెప్తున్నాను. నేను కూడా ఆలోచించాను బావా. నేను రాకముందు నువ్వేం ఆలోచించావో, నువ్వు చెప్పాక నేనేం ఆలోచించానో అది రేపు చెప్తాను. అత్త, హారతి తీసుకో. నువ్వు ఈ ఇంటికి కోడలైనప్పటి నుండి ఈ ఇల్లు బాగుంది నాగవల్లి. వాళ్ళని చంపాలా వీళ్ళని కొట్టాలా అనే మాటలు వినిపించకుండా పూజ గదిలో నుండొచ్చే ఈ గంట శబ్దమే అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు సరిగా లేకపోయినా ఈ ఇంటిని మాత్రం చక్కగా చూసుకుంటున్నావు. ఇది మా అన్న నేర్పించిన మంచి మర్యాద అత్తయ్య. కోడలుగా ఈ ఇంటికి వచ్చాను కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను. లేదంటే ఈ పాటికి దేవుడు దుష్టశక్తుల్ని ఎలా తరిమి కొడతాడో అలా తరిమి తరిమి కొట్టేదాన్ని. కంగారేం లేదు నాగవల్లి, శివ ఉద్యోగంలో చేరింది కూడా అందుకే. ఇది ఆరంభం మాత్రమే. ఘట్టం పూర్తయ్యే లోపే నువ్వన్నట్టుగానే జరగొచ్చు. ఏది ఏమైనా మా అన్నయ్య వదిన సంతోషంగా ఉండాలత్తా. నిన్న శాంతి ముహూర్తం పెట్టారనేసి బట్టల నరసమ్మ చెప్పింది. పిల్లా పాపలతో జీవితాంతో సుఖ సంతోషాలతో ఉండాలని దీవించడానికి నేనక్కడ లేను గాని సంతోషంగానే ఉంటారనుకుంటున్నాను. ఏంది తిరుపతి, ముందు సెల్లెళ్ళ పెళ్లి చేసి ఆళ్ళని తోలమను. ఈ లోపల పిల్లలు పుట్టినారంటే అది ఇల్లు కాదు, సత్రమైపోద్ది. అయినా నిన్న మీరు చేసిన అవమానానికి శివతో కాపురం చేసుంటాడంటావా నాన్న? మంచమెక్కినా వాడు రివాల్వర్ పక్కనే పడుకున్నట్టుంటదిరా అబ్బోడా. శాంతి ముహూర్తంలో మనశ్శాంతి అయితే ఉండదు. ఎందుకంటే మన మాటలు తోటాల్లా పేలుంటాయి. అప్పుడప్పుడు పాము బుస కొట్టాలి నాన్న, లేదంటే కర్రతో కొట్టి చంపేస్తారు. అలాగే గంగని కూడా దెప్పుతూ ఉండాలి, లేదంటే అమ్మ దీవించకుండానే వాళ్ళు సంతోషంగా బతికేస్తారు. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా దేవా నీకు? చెల్లెలి కాపురం బాగుండాలని కోరుకోవాలి గాని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? పైగా అది సంతోషంగా ఉండకూడదని చెప్తున్నావా? అది చెల్లి కాదమ్మా, రాకాసి బల్లి. గంగ ఎంత ఆవేశపడ్డా వాడి వల్ల మనకి ఎలాంటి నష్టం జరగలేదు. అదే గంగని పెళ్లి చేసుకొని వెనకాల పడ్డ శివ వల్ల ప్రతిరోజు నష్టపోతూనే ఉన్నాం. నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్కి పక్షపాతం ఉండదు బావా. తప్పు చేసిన వాడు ఎవ్వడైనా సరే తొక్కి నార తీస్తుంది. సదియ్య, శివ మన అంతు చూడ్డానికి వస్తున్నట్టు ఎట్టా చెప్పిందో చూసావా బోడా? బాక్సర్ని కదా, స్పోర్ట్స్ కోటాలో అవకాశం వస్తే పోలీస్ ఆఫీసర్ అవుతాను బావా. అప్పుడు నువ్వు ఇంట్లో కాపురం చేయకపోయినా పర్వాలేదు. తప్పు చేసిన దుర్మార్గుల చర్మం ఒలిచి కాపడం పెడితే చాలు.
ఎవరి గురించో చెప్తున్నట్టు లేదు తిరుపతి, మీరు మా గురించి అన్నట్టుగా ఉంది. నమస్కారం అండి వరదరాజులు గారు. ఇట్టా వచ్చావేంది? ఏంది విషయం? ఊళ్ళో పంచాయతీ పెట్టించారయ్యా. వచ్చి తీర్పు చెప్పాలా? లేదయ్యా, పంచాయతీలో నిలబడాలి. ఈ పంచాయతీ పెట్టించింది మీ గురించే. ఎవరు? మీ అమ్మాయి శివపార్వతి గారండి. పోలీస్ అయిందో లేదో అప్పుడే నన్ను పంచాయతీకి పిలిచుండాది. ఇక నువ్వు పో. అలాగే వరదరాజులు గారు. చాలా మందిని మోసం చేసినాన్రా, కానీ ఎవ్వరూ నన్ను ఎదిరించలా. నా తమ్ముడి రక్తమే పగోడిలా పోటు పొడుస్తా ఉండాది. నిన్న అవమానం చేశారు కదా నాన్న, దానికి పరువు నష్టం కోసం పంచాయతీ పెట్టించారంటావా? మొహం మీదే అభినందించినా మొహం మీద ఒక్క మాట కూడా అనలేదబ్బోడా. అదంతా మన మనుషుల చేత అనిపించిన అయినా అనుమానం వచ్చుంటుందంటావా? మీరనకపోయినా ఎవరితోనూ అనిపించారు కదా. పోలీస్కి అనుమానం వస్తే దొంగ దొరికిపోయినట్టేనండి. అందుకే వదిన ఏదో మెలిక పెట్టింది. పోలీస్ ఆఫీసర్ అయిన రెండో రోజే పంచాయతీ మెట్లెక్కించింది. ఇక ముందు మావయ్య కాళ్ళు అరిగేలాగా అటు ఇటు తిప్పుతుందేమో. నోరు మూసుకుంటావా? ఆలస్యం అయితే ఈ విషయం ఎట్టా అర్థం అవుద్ది. నేను వెళ్ళొస్తానబ్బోడా. బుద్ధిగా డ్యూటీ చేసుకోకుండా ఇలాంటి పంచాయతీలు పెట్టుకుంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని దుర్వినియోగం చేసినట్టు స్టాంప్ వేసి పంపిస్తారు. ఒకసారి మీ కూతురికి చెప్పమ్మా. మన ఊర్లో రచ్చబండని రద్దు చేసేసి నిజంగా పోలీసులు గనక శాంతి భద్రతలు అదుపులో ఉంచాలని అవకాశం ఇస్తే ప్రతి ఒక్కడింటి ముందు బండ పగిలిపోద్ది. చాలా మంది జీవితాలు బాగుపడతాయి బావా. శివ, ఎవరికేం జరిగిందని మళ్ళీ అక్కడికి వెళ్దామన్నావు? నిన్న రాత్రి ఏం జరిగిందని ఏమీ జరగలేదు, అందుకే రమ్మన్నాను. ఆ? అర్థం కాలేదు. మీ చెల్లెళ్ళు మన సుఖ సంతోషాలు కోరి శాంతి ముహూర్తం పెట్టారు కదా బాబా, కానీ ఫలితం ఏంటి? అంటే మన ఇద్దరి మధ్య ఏం జరగలేదని పంచాయతీ పెడతావా ఏంటి? దాదాపు అంతే అనుకోవాలి. ఇలాంటి విషయాలు బజార్కేస్తే పోయేది మన పరువే. బయట కేసునే కాదు బాబా, ఇంటి కేసు ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. మన పరువు పోకుండా నా కడుపు బరువు పెరగాలంటే ఒక మార్గం ఉంది, అందుకే ఈ దారికి తీసుకొచ్చాను. ఏంటది? చెబుతాను కదా బాబా, ఒక 2 నిమిషాలు ఓపిక పట్టు. అయ్యా, ఉన్నట్టుండి మీ అమ్మాయి ఇక్కడికి రమ్మని ఎందుకు పురమాయించిందో తెలియట్లేదు. సొంత పెదనాన్న ఆయనకే తెలియనప్పుడు మనకేం తెలుస్తుందండి? శివపార్వతి ఇక్కడికి వస్తుందిగా, తనే చెప్తుందిలే. దిగు బాబా, రా. అమ్మా శివపార్వతి, ఊళ్ళో వాళ్ళందరినీ ఎందుకు పోగేయమన్నావు? పొద్దున్నే మా ఆయన్ని ఒకసారి మీకు చూపిద్దామని వచ్చాను. శివ, సరదాగా మాట్లాడడానికి ఇది సమయం కాదు. ఇక్కడ ఇలా మాట్లాడితేనే అవతల వాళ్ళని సరిగ్గా మాట్లాడేలాగా చేయొచ్చు బావా. శుభ్రంగా స్నానాలు చేసి చిలక గోరింకల్లాగా రచ్చబండ దగ్గరికి వచ్చారని అర్థమైంది, కానీ విషయం ఏందో చెప్పాలి కదా శివపార్వతి. విషయం ఏంటో
ఇక్కడున్న పెద్ద మనుషులకి చెప్తే ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద అందరికీ తెలుస్తుంది కదా పెదనాన్న. మనుషులకే కాదు పశువులు కూడా తెలిసిపోద్ది. అయితే వెంటనే మీకు అర్థమైపోయిద్దిలే. విషయం ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టుకోండి అని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ ప్రక్రియ, ఓటింగు ఇవన్నీ సజావుగా జరగాలని మా ఆయన సమక్షంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివ, విషయం ఏంటో నాతో కూడా చెప్పకుండా నువ్వు నవ్వుల పాలవుతావేమోనని నాకు కంగారుగా ఉంది. వెళ్దాం పద. ఆగు గంగా, నీ పెళ్ళాం పోలీస్ ఆఫీసరే గాని పోలీస్ స్టేషన్లో పనులు తప్ప ఊళ్ళో జరుగుతున్న ఈ అవ్వారాలు తెలియదు అనుకుంటా. చూడమ్మా శివపార్వతి, ఈ 5 ఏళ్ళు సర్పంచ్గా నేనున్నాను. ఈసారి రాబోయే ఎన్నికల్లో మీ పెదనాన్నగారు సర్పంచ్ కాబోతున్నారు. ఎలక్షన్స్ జరగకుండా ప్రెసిడెంట్ ఎలా అవుతాడు? అదే ఆ మాటని శివునయ్యాలని చూస్తున్నాను, నువ్వు వినిపించుకోవడం లేదు. విషయం ఏంటంటేనమ్మా, ఈ తూరి ఊళ్ళో పంచాయతీ ఎలక్షన్లు జరగవు. ఎందుకు జరగవు? ఎందుకంటే మీ పెదనాన్నగారిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నాం. ఎవరి అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఆయన ఏమైనా దేవుడా? శివపార్వతి, శివ, మనకి అక్కర్లేని విషయాల్లో తలదూర్చడం అంతగా మంచిది కాదు. నా మాట విను, వెళ్ళిపోదాం పద. మనకి చాలా అవసరం బావా. ముఖ్యంగా నాకు మా పెదనాన్నని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి వీల్లేదు. నువ్వు కాదన్న మాత్రాన ఎన్నుకోవడం ఆగిపోదు కదమ్మా. ఆయనకు పోటీగా ఎవరైనా నిలబడితేనే కదా ఎలక్షన్లు జరిగేది. నిలబడుతున్నారు. ఎవరు? నా భర్త గంగాధరం గారు. అలియాస్ గంగా. శివ, ఏంటి నువ్వనేది? నేను ఎలక్షన్లో పోటీ చేయడం ఏంటి? అవును బావా, ప్రెసిడెంట్ కుర్చీలో విశాలంగా రొమ్మున్నోడు కాదు, నిజాయితీ గల నీలాంటి దమ్మున్నోడు కూర్చోవాలి. ఇన్నాళ్ళు ఇక్కడ ఎవరిని పోటీకి నిలబడనివ్వకుండా బెదిరింపులతో తోచినట్టుగా అధికారాన్ని చేతిలోకి తీసుకొని అక్రమాలు జరిపిస్తున్నారు. రిపేర్కి వచ్చిన ఈ ఊరి జనాలని సరిచేయాలంటే బాధ్యతతో పాటు బలం ఉన్న నీలాంటోడు ఎలక్షన్లో గెలవాలి. శివపార్వతి, చాలా తొందరపడి మాట్లాడుతాండావు. ఎలక్షన్లంటే నోటు కలెక్షన్లు. ఎప్పుడూ వాళ్ళమ్మ పిల్లల్ని వదిలేసి ఊరు దాటి వెళ్ళిపోయినప్పటి నుంచి సెల్లెళ్లను పెంచి పెద్ద చెయ్యడానికి అప్పులు చేస్తూనే ఉండాడు గంగ. వాటిని తీర్చనీకి రాత్రి పగలు పనిచేసినా కూడా ఇంకా ఎంతో కొంత భారం నెత్తి మీద వేలాడుతూనే ఉంటుంది. అట్లాంటిది ముళ్ళ కంపలా ఉండే ఈ భారం తల మీద ఎట్టుకోవడం మంచిది కాదు. పదవిని ఎప్పుడూ కిరీటంగా భావించకూడదు పెదనాన్న. దాన్ని తల మీద పెట్టుకుని ఊరేగాలని ఆలోచించే మీలాంటి వాళ్ళకి రాజకీయం అంటే అర్థమేంటో చెప్పడానికి గంగాబావని
ఎలక్షన్ బరిలోకి దింపుతున్నాను. పదవి అంటే ప్రమిద, అది వెలగాలి, చీకటిని తరిమేయాలి. ఈ ఊరికి చీడ పురుగుల్లా పట్టిన వాళ్ళని ఆ జ్యోతి కాల్చిపారేయాలి. ఏమ్మా, విషయం నువ్వు ఇక్కడ దాకా వచ్చి చెప్పేదాకా గంగ కూడా తెలియనట్టుందే. అయినా తనకి ఇష్టం లేనప్పుడు ఎందుకమ్మా బలవంతం చేస్తారు? గంగ ఎలక్షన్లో పోటీ చేస్తానని చెప్పట్లేదు కదా. మరి పోటీ చేయనని కూడా చెప్పట్లేదు కదా బాబాయ్. బాబా చెప్పు, ఈ ఊరికి జరుగుతున్న అన్యాయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని నీ మాటగా చెప్పు.